లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేసి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నమో నవమత్ దాత సమ్మేళనాలతో యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ స్టేట్ ఆఫీసులో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై నేతలు కార్యకర్తలతో ఆయన సమీక్ష చేశారు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో కమలం జెండా ఎగరాలని దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఓటర్ను కలవాలని, సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని సూచించారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అగ్గి లాంటి పార్టీ. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కూర్చున్న ప్రసక్తి లేదు. ఎవరైనా బీజేపీతో ఇంకో పార్టీ కలిసింది కుమ్ముకైందంటే వాటితో చెప్పుకోతో కొట్టేటువంటి రోజులు వస్తాయనే విషయాన్ని సందర్భంగా కలుస్తున్నాం. మేము ఏ పార్టీతో కలవాల్సిన కలవలేదు. మరి అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ఎన్నికల్లో ముందుకెళ్లాలి. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం మనందరం ఐకమత్యంతో పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఓటు హక్కు చాలా విలువైనదని, యువ ఓటర్ల చేతిలో దేశ భవిష్యత్తు ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బేగంపేట్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నమో నవమత్ దాత సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని స్క్రీన్ పై యువ ఓటర్లతో కలిసి చూశారు కిషన్ రెడ్డి. ఓటు హక్కును మన స్వార్థం కోసం వాడుకోవద్దని, దేశ ప్రగతి కోసం వినియోగించాలని ఓటర్లకు సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఓటుతో తలరాతలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి మచ్చలేని పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రధాని మోదీ అని తెలిపారు. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నమో నవయువ ఓటర్ల సమ్మేళనంలో పాల్గొన్నారు బండి సంజయ్. ప్రపంచమంతా కూడా మోడీ 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 అంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అందరూ తెలుసు. ఏం చేయబోతున్నా అయిపోయింది. ఇవాళ సింపుల్ ఎకానమీ. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం రాకముందు ఆర్థిక ప్రగతిలో ఈ దేశం ఎన్నవ స్థానం అంటే 10th ప్లేస్. ఈ రోజు 5th ప్లేస్. ఈ దేశంలో మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 years లో 5th నుంచి మళ్ళీ 3rd వాటికొస్తా 2047 వరకు ఆర్థిక ప్రగతిలో ఈ భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి కసితో పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. అన్ని స్కామ్సే. 40 సంవత్సరాలు 60 సంవత్సరాల దేశంలో అన్ని స్కామ్సే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క స్కామ్ చూపట్టండి. కేసీఆర్ దొరల పాలన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో మహిళలపై ఎన్నో అకృత్యాలు జరిగినప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే కవిత మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న ఏబీవీపీ నాయకురాలపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి వాళ్లపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక చోట్ల మహిళలపైన దాడులు జరిగితే ఒక్క దాడి మీద కూడా 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలే? ఇవాళ కేవలం ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం స్పందించే స్పందనలను భారతీయ జనతా పార్టీగా మేమేం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు.